హే గాయ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఈరోజైతే నా చిన్ని ప్రపంచంలో నేను చేసిన గ్రోసరీ షాపింగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డీమార్ట్కి వెళ్ళి మేమైతే గ్రోసరీ అంతా పర్చేస్ చేసి వచ్చాము. సో మనకి అనుకున్న దానికన్నా ఎందుకో ఎక్కువే అవుతుంది డీమార్ట్కి కానీ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా. అండ్ దీనిలో నేను మెయిన్ థింగ్స్ లైక్ పల్సెస్ కానీ దాల్స్ కానీ ఇలాంటివి ఏమి మీకు చూపించట్లేదు, అవి రెగ్యులర్గా తీసుకునేవే కాబట్టి. సో నేను ఈ 2 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇది డీప్ ఫ్రైస్కి అలా వాడతాను కాబట్టి. అండ్ ఇక గ్రౌండ్నట్ ఆయిల్, ఇది కుకింగ్ కోసం తీసుకున్నాను. యాక్చువల్గా 3 లీటర్స్ తీసుకున్నాను, బట్ ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాను అనమాట. అండ్ ఈ ఆశీర్వాద్ గోధుమ పిండి వచ్చి నేను రెగ్యులర్గా యూస్ చేసేది ఇదే బ్రాండ్లో యూస్ చేస్తాను. సో నేను 2 కిలోస్ ఒకటి తీసుకున్నాను. అలాగే మెయిన్ వచ్చేసి ఈ రిన్ మ్యాటిక్ లిక్విడ్ అనమాట. నేను రెగ్యులర్గా అయితే ఏరియల్ కానీ సర్ఫ్ ఎక్సెల్ కానీ యూస్ చేస్తుంటాను, బట్ ఇది 4 లీటర్ పౌచ్ ఆఫర్లో ఉంది. తక్కువ ప్రైస్కి వచ్చింది. అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇంకా రాజ్మా ఒకటి తీసుకున్నాను. ఇది అకేషనల్లీ తీసుకుంటాము, రెగ్యులర్గా అయితే ఏం తీసుకోము. ఇది చపాతీ అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా తీసుకున్నాను, ఒక 2 ప్యాకెట్స్. ఇవి నేను పౌడర్ చేస్తాను, అలాగే మనకి గ్రేవీ కర్రీస్లో యాడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గరికి నేను అగరబత్తి తీసుకున్నాను, మంగళదీప్లోవి. అండ్ ఇది వచ్చేసి 3-in-1 ప్యాక్ అనమాట. దీనిలో 3 టైప్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి. సో ఇది నాకు నార్మల్గా ఎంఆర్పి వచ్చి 125 రూపీస్ ఉంది దీనిపైన, బట్ నాకు డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ అలా పడింది. సో బాగుంది కదా, అండ్ అలాగే యూజ్ ఉంటుంది కదా అని చెప్పి నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టూత్పేస్ట్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి నేను డాబర్ మెస్బాక్లో నీమ్లోది తీసుకున్నాం. మామూలుగా అయితే రెగ్యులర్గా సెన్సరైన్ అలా యూస్ చేస్తుంటాం, బట్ ఈసారి ఇది ట్రై చేద్దామని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గరికి మంగళదీప్లోవే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సాంబ్రాణి స్టిక్స్ అని చెప్పి, ఇవి తీసుకున్నాం. నార్మల్గా ఈ బాక్స్ ఒకటి మనకి 15 రూపీస్ పడుతుంది బయట, బట్ ఇక్కడైతే 10 రూపీసే పడింది. అండ్ అలాగే కర్పూరం ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, పెద్దది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్క్రబ్బర్స్, అలాగే డిష్ వాషింగ్ సోప్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా తీసుకున్నాను, చిన్న ప్యాకెట్. ఎందుకంటే ఈ ప్యాకెట్ నేను స్టవ్ క్లీన్ చేయడానికి కానీ, ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి, చిమ్నీ క్లీన్ చేయడానికి ఇలా ఈ లిక్విడ్ మిక్స్ చేసుకుని యూస్ చేస్తుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఆర్బి నెయ్యి తీసుకున్నాను. ఈ ఘీ చాలా బాగుంటుంది. అండ్ దీనిలో ఇప్పుడు 2 వేరియంట్స్ ఉన్నాయి, కౌ ఘీ, బఫెలో ఘీ అని చెప్పి, బట్ మేము ఎప్పుడు ఇదే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో నేను బాటిల్ ఏం తీసుకోలేదు, చిన్న పౌచ్ తీసుకున్నాను, 200 ml అనమాట అది. అండ్ అలాగే టూత్ బ్రష్ సెట్ ఒకటి, అండ్ టంగ్ క్లీనర్స్ కూడా తీసుకున్నాము ఒక 2. దీని గురించి మెయిన్ చెప్పాలంటే ఇదే టంగ్ క్లీనర్, సేమ్ ఇదే క్వాలిటీ నేను బ్లింకెట్ నుంచి ఒకరోజు ఆర్డర్ పెట్టాను అనమాట, అప్పటికప్పుడు కావాల్సి వచ్చి. అది మనకి 110 రూపీస్ పడింది. అదే డీమార్ట్లో అయితే మనకి 30 రూపీస్ పడింది అనమాట, సింగిల్ పీస్. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గులా అనమాట. మ్యాక్సిమం మనం చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం కదా, సో ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఇది ఖచ్చితంగా తీసుకుంటుంటాం అనమాట మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఈ వైల్డ్ స్టోన్లోవి మనకి ఆఫర్లో ఉంది పర్ఫ్యూమ్స్. లైక్ మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 649 అలా ఉంది, బట్ ఇది ఆఫర్లో బై 1 get 1 పెట్టారు. సో మనకి హాఫ్ ప్రైజే పడుతుంది. సో అదొకటి తీసుకున్నారు. అండ్ ఎలాగో బాతింగ్ సోప్స్ కూడా తీసుకున్నాము. ఎలాగో వింటర్ వస్తుంది కదా, సో గ్లిజరిన్ సోప్స్ అయితే బెటర్ కదా అని చెప్పి పియర్స్లోవి తీసుకున్నాము. దీనిలో కొత్తగా 5 వేరియంట్స్, అంటే లైక్ మనకి 5 కలర్స్ వస్తున్నాయి. సరే అని చెప్పి ఇదే తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 నోట్బుక్స్ వైట్ పేజెస్వి తీసుకున్నాము. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ ఉండటం అనేది చాలా బెటర్. లైక్ మన హౌస్ వైఫ్స్ అయితే మాత్రం మన స్కెడ్యూల్ అంటే ఏం చేయాలి, మనకి లైక్ గ్రోసరీస్ అనే కాదు ప్రతిదానికి యూజ్ ఉంటుంది కదా, సో అందుకని. అండ్ ఇక ఈ వాటర్ కలర్స్ అయితే తీసుకున్నాం మా బాబు కోసం. సో ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, తనకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. తన నర్సరీ ప్రాజెక్ట్ వర్క్ అంటే పెద్దది అనుకోకండి, నర్సరీ స్టాండర్డ్కి వాళ్ళకి కలర్స్ పెయింటింగ్ చేయడం ఇవే కదా ఉంటాయి. సో తన కోసం అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ స్టేషనరీ బాక్స్ చూసారా అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంది. ఇది వచ్చేసి దీని ఒరిజినల్ ప్రైస్ మనకి 210 రూపీస్ అలా పడింది. నాకు డీమార్ట్ ప్రైస్ వచ్చి 189 రూపీస్ పడింది.
బట్ నాకైతే ఇది చాలా క్యూట్ అనిపించింది. నార్మల్గా మనం బయట ప్లాస్టిక్స్లోవే ఒక టాయ్ కార్ తీసుకున్నా కూడా మనకి అది 200 కాదు కదా, ఇంకెక్కువే ఉంటుంది కదా. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది మెటల్ వచ్చింది పైన. ఒరిజినల్ ప్రైస్ దీనిపైన 210 ఉందని చెప్పా కదా, బట్ డీమార్ట్కి ప్రైస్ అయితే మనకి 189 చాలా వర్తబుల్ అనిపించింది. బట్ రీసెంట్గానే తనకి ఒక స్టేషనరీ బాక్స్ కొన్నాము. నాకైతే అనిపించింది ఎందుకులే అని అనిపించింది. బట్ మా హస్బెండ్ అన్నారు సరే ఉంటుంది కదా, ఇప్పుడప్పుడే ఇవ్వకపోయినా నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు, దాచి ఉంచని చెప్పి అన్నారు. అందుకనే తీసుకున్నాం అనమాట. సో ఈ బాక్స్ని అయితే నేను లాస్ట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ దీంట్లో మళ్ళీ నార్స్ రెడ్ చిల్లీ సాస్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చింగ్స్లోంచి సోయా సాస్, ఎప్పుడు ఇదే యూస్ చేస్తుంటాను, డార్క్ సోయా సాస్ యూస్ చేస్తుంటాను అనమాట. అండ్ అలాగే కసూరి మేతి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నాకు ఈ ప్యాకెట్ 3 months వచ్చేస్తుంది. అండ్ సఫోలా మసాలా ఓట్స్ అనమాట. ఇన్స్టెంట్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్ స్నాక్ అంటారు కదా, బట్ నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా యూస్ చేస్తాను ఇది. నాకు ఎందుకో క్విక్గా అనిపిస్తుంది, మార్నింగ్ నచ్చుతుంది తినడానికి కూడా. మసాలా ఓట్స్ అయినా కూడా బాగుంటుంది. ఎప్పుడు చిన్న ప్యాకెట్స్ తీసుకుంటాము, అలాంటిది ఈసారి కొంచెం పెద్ద ప్యాక్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ హెర్షీస్ చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. బాబుకి కానీ మాకు కానీ క్విక్గా బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ అలా రోస్ట్ చేసుకొని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదే నా గ్రోసరీ షాపింగ్ అనమాట. అండ్ ఇవి తప్ప నేను ఇంకా ఏం తీసుకోలేదు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోకి యూజ్ అయ్యేవే. నెక్స్ట్ సో ఈ స్టేషనరీ బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్పాను కదా, ఇది మనకి 2 టైర్ అనమాట. అంటే 2 టైర్ కాదు, యాక్చువల్గా 3 టైర్, ఎలాగో చెప్తాను. చూసారా, మంచిగా బస్ లాగా ఆడుకోవడానికి బాగుంటుంది చిన్నపిల్లలకి. బట్ ఇది ఓపెన్ చేస్తే లోపల చూడండి మనకి టేబుల్స్ అనేవి ఇచ్చారు. అండ్ మనకి స్టోరేజ్కి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మెటల్ వచ్చిందనమాట పైన అంతా. సో నెక్స్ట్ సెకండ్ పైన వచ్చేసి ఓపెన్ చేస్తే దాంట్లో లోపల కూడా ఇంకొక చిన్న ర్యాక్ ఇచ్చారు స్టోరేజ్కి. అండ్ ఇదంతా మెటల్ కాబట్టి జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్లాస్టిక్, మిగిలినంతా మెటల్ వచ్చిందనమాట. దీంట్లో ఇంకో 2 వెరైటీస్ ఉంటుంది. అదేంటంటే చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ స్టాప్ అనే బటన్ ఉంది చూసారా పక్కన. సో ఇది మనకి ఓపెన్ చేసి చూడండి అసలు ఏముంటుందో. ఇదేంటంటే టట్టడా, ఇది షార్ప్నర్ అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది కదా, చెప్పాలంటే వాళ్ళకి సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రిమూవబుల్ షార్ప్నర్. ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ 2 టైర్స్ ఉన్నాయి కదా, ఫర్మ్గా ప్రెస్ చేసి కిందకి లాగితే అంతే. చూసారు కదా, ఇది మనం షార్ప్ చేసిన తర్వాత అది ఏదైతే వేస్ట్ ఉంటుందో అది ఇలా పాడేయచ్చు అనమాట. సో ఇది ఈ బాక్స్ యొక్క ఫీచర్స్ అంటారు కదా మనం మొబైల్స్ లాగా, అలా దీనికి ఒక ఫీచర్స్ ఇచ్చాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంటికి వచ్చాక నేను ఇది ఆన్లైన్లో సెర్చ్ చేసి చూసాను, బట్ లిటిల్ బిట్ హయ్యర్ ప్రైస్ ఉంది. బట్ నేనైతే తీసుకున్న దానికి 189కి వర్తబుల్ అనిపించింది. అండ్ మీకు కూడా ఈ బాక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. సో మరి క్యూట్ బాక్స్ మీలో ఎంతమందికి నచ్చింది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.